హరే కృష్ణ. లోకంలో చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇది కొంచెమే కదా, ఎవరికి తెలియదు, నాకు రావాల్సిందే కదా అనుకుంటూ ఇతరులని దోచుకుంటూ ఉంటారు. కానీ భగవద్గీత ఏమంటుందో తెలుసా? ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. దేవుడిచ్చిన దాన్ని ఇతరులకు ఇవ్వకుండా తాను ఒక్కడే అనుభవించేవాడు స్తేనః అంటే దొంగవాడు. ఇతరులది అన్యాయంగా తీసుకుంటే అది డబ్బైనా భూమైనా హక్కైనా దొంగతనమే. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతద్ త్రయం త్యజేత్. ఇతరుల ఆస్తులు దోచుకోవడం ఎప్పుడు లోభం వల్లే జరుగుతూ ఉంటుంది. కొంచెమే కదా అనే మాట పాపాన్ని ఏమీ తగ్గించదు. కర్మ యొక్క గతి చాలా సూక్ష్మమైనది మిత్రమా, చాలా సూక్ష్మమైంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ జన్మలో శిక్ష పడకపోయినా కర్మ మాత్రం ఒకరోజు తప్పకుండా నిలదీస్తుంది, అడుగుతుంది, లెక్క అడుగుతూ ఉంటుంది. యః శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్రాన్ని వదిలి అన్యాయ మార్గంలో నడిచేవారు ఎవరైనా నిజమైన సుఖం పొందలేరు, శాంతి పొందలేరు, ఉన్నత స్థితికి కూడా చేరుకోలేరు. అన్యాయంగా సంపాదించింది ఏదైనా సరే మనందరికీ తెలిసిందే కదా, బయటికి చాలా పెద్దగా కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం మనశ్శాంతి పూర్తిగా నాశనం అయిపోతూ ఉంటుంది, నాశనం చేసేస్తుంది. అది బాధితుడి కన్నీరు ధర్మశక్తిగా మారుతూ ఉంటుంది. అన్యాయం చేసిన వాడిని కాలం వదలదు. ధర్మంగా సంపాదించింది చిన్న సంపాదనైనా శాశ్వతంగానే ఉంటుంది. అన్యాయంగా సంపాదించింది ఏదైనా పెద్ద సంపదైనా శాపంగా మారుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇతరులది దోచుకుంటే ఫలితం తప్పదు. హరే కృష్ణ.